నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏడవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు. అతుకులు లేని జాతీయ జెండాతో అద్భుతం, నేతలను అభినందించిన మంత్రి లోకేష్. రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో చేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్ రంగాలలోనూ పూర్తి సహకారం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. టీం వర్క్ తోనే అభివృద్ధి జరుగుతుందని, నేను అని కాకుండా మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నుంచి తాను కూడా నేను అనే పదాన్ని పక్కన పెట్టి మనం అనే పదాన్ని ఉపయోగిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై చర్చ జరిగింది. దీంట్లో భాగంగా జీఎస్టీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్టీపీ అంచనాలు, సింగపూర్ దేశంలో మంత్రులకు ట్రైనింగ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. పెట్టుబడులు ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. మన మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల అమలు కావాలి. స్టేటే ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు, పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాల పడేవాడిని, మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి. నిన్న మొన్న చెప్పాను, మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీ పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి. జిల్లాకు పోటీ ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ అడాప్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకునే పరిస్థితి రావాలి. రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా రమేష్ హాస్పిటల్ రోడ్డు, గురునానక్ కాలనీ రోడ్, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పంటకాలువ రోడ్డు, పటమట్ట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె షమీ, సూపరింటెండెంట్ ఇంజనీర్ వర్క్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభిస్తోందని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మంతా శ్రీనివాస్ వెల్లడించారు. చిత్ర నిర్మాణం, స్టూడియోలు, థియేటర్ల సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. కొత్త దర్శకులకు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని జనరల్ సెక్రటరీ చైతన్య జంగా స్పష్టం చేశారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ తొలి సమావేశం గురువారం హోటల్ ప్రైడ్ మాధవ్లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు మంతా శ్రీనివాస్ మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం లభిస్తోందన్నారు. చలనచిత్ర నిర్మాణ పనులపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామన్నారు. డిజిటల్ మార్పులకు అనుగుణంగా పరిశ్రమను తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా సినీ రంగంలో 10 ఏళ్లుగా సేవలందిస్తున్న ప్రముఖ కథానాయిక పాయల్ ముఖర్జీకి దశాబ్ది నటి పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నవరంగ్ థియేటర్ అధినేత వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్, నిర్మాత పూసల కిషోర్, ఛాంబర్ ఫౌండర్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. Everyone, Andraki Namaskaram. First of all, I would like to show my regards to all the distinguished guests here, all the honorable guests, the President Mantha Srinivas Garu, the Andhra Pradesh Film Chambers President, and Andhra Pradesh Film Chamber General Secretary Mr. Chaitanya Garu. So, and all the honorable guests, thank you so much for inviting me for today. It's a big honor for me and for the recognition as the actress of the decade. So, I can't express my happiness, and it's a big privilege for me. And of course, what I got to know today, Andhra Pradesh is a very popular state because of course, their culture, their films, and we really follow Telugu films. We love all over, not only in India, all over in the world. We love Telugu films, and the new chamber, which has already developed, which has already selected with the committee, it took all the big decision. It took all the development models, which I really I feel that this will give an immense support to Telugu film industry. And thank you for this initiative. I would like to thank all the authority, all the members of Telugu Film Chambers for taking this initiative. Thank you so much, sir. And I would like to wish Telugu industry and Andhra Pradesh Film Chamber all the best for coming days. They are doing so great, and I hope this will be continued. The success will be continued. And I would like to say again, thank you all my media people, media brothers, and all the members of Telugu Film Chamber, my audience, and thank you so much. Thank you. నమస్కారం అండి. నా పేరు సుబ్బారెడ్డి, ప్రొడ్యూసర్ అండ్ ఈ ఏపీ ఫిలిం ఛాంబర్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అండి. అక్టోబర్ 25వ తేదీ 2016లో స్థాపించడం అయింది. ఇది ఈ మధ్యలో చాలామంది దీన్ని రన్ చేస్తామని ఎన్నోసార్లు నన్ను సంప్రదించారు, కానీ నేను ఎప్పుడూ దానికి స్పందించలేదన్నమాట. ఎందుకంటే ఎన్నో ఛాంబర్లు వచ్చినాయి, అన్నీ మిస్యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా నేను 1కి 100 సార్లు ఆలోచించిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రసన్న కుమార్ గారు వెనకాల ఉన్నారని తెలిసిన తర్వాతే నేను దీనికి ఓకే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన సీనియర్ మోస్ట్, 100% ఆయన గైడెన్స్లోనే జరుగుతుందని అన్న తర్వాతే నేను దీనికి నూతన ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. సో నా సలహా ఏంటంటే, ఇక్కడ ఛాంబర్లు చాలా ఉన్నాయి, 4-5 ఛాంబర్లు ఉన్నాయి. నవ్యాంధ్ర అని, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అని, ఏపీ ఫిలిం ఛాంబర్ అని చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసమే కొట్టుకుంటున్నారు తప్పితే ఏ ఒక్క ఛాంబరు ఇక్కడ ప్రొడ్యూసర్ల కోసం కానీ ఎవరి కోసం పనిచేయలే ఇప్పటివరకు. కనీసం వీళ్ళైనా సరే ఆ ప్రొడ్యూసర్లు కొత్తగా వచ్చే వాళ్ళ కోసమైనా పనిచేస్తారనే ఉద్దేశంతోనే నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భూపాల్ ప్రసాద్ గారికి, పూసల కిషోర్ గారికి, అండ్ ప్రముఖ హీరోయిన్ అండ్ సోషల్ వర్కర్ పాయల్ ముఖర్జీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి ప్రసన్న కుమార్ గారు రాలేదు, అయినా కూడా ఆయనకి నా ధన్యవాదాలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ టీమ్. థ్యాంక్ యూ. నన్ను ఈ ఫంక్షన్కి ఆహ్వానించినందుకు ఎంతో గర్వంగా కూడా ఉందండి నాకు. ఎందుకంటే ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ విజయవాడ ఆల్సో. ఐ మీన్ టు సీ ఇన్ ఆంధ్ర ఆల్సో. I was the president for 2 years consecutively. But nevertheless, I have not been going over there since a long time. ఇంకోటి ఏంటంటే, ఇది పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు
యాక్చువల్గా ఫిలిం ఫీల్డ్ అనేది రిసెషన్లో పడిపోయిందండి బాగా. ఏ సినిమా వస్తుందో ఏ సినిమా వెళ్తుందో ఎవరికి తెలియదండి. ఇవాళ ఒక సినిమా రిలీజ్ చేశారంటే ఒక షో ఆడితే గొప్పేనండి అది. ఆ స్టేజ్లో ఉన్నామండి మనం. ఇది నేను అనుకోవడం అందరూ పూనుకుని దీన్ని బాగా పైకి తీసుకొస్తేనే బాగుంటుంది. అందుకని నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ దిస్ థింగ్ హెస్ కమ్ అప్ అండ్ దే ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ అసోసియేషన్ విల్ డూ వెల్ అండ్ విల్ ట్రై దేర్ బెస్ట్ టు బ్రింగ్ ఇట్ అప్ అగైన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ బీన్ హియర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చేసిన మా గురువర్యులు వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారికి, అలాగే పూసల కిషోర్ గారికి, అట్లాగే మా ఫౌండర్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ తర్వాత మా ప్రెసిడెంట్ గారు మంతా శ్రీనివాస్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పాయల్ నాట్ ఓన్లీ యాక్టర్స్, షీఈ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. తను ఎంతో సర్వీస్ చేస్తుంది. అంటే మేము యాక్టర్గా గ్లామర్గా తనను గుర్తించలేదు. తను ఒక సర్వీస్ సెక్టార్లో ఎంతోమందికి పూర్ పీపుల్స్కి సర్వీస్ చేయడం, తన నటన కానీ తన మనస్తత్వం కానీ చాలా ఒక మంచి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తిగా తనను మేము గౌరవించి మా ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి తనకి దశాబ్ద నటిగా మేము హానరబుల్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రౌడ్ లేడీస్ అంటే గడపకే కాకుండా సొసైటీలోకి వచ్చి సర్వీస్ చేయడం అనేది పాయల్ దగ్గర తన సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. వెస్ట్ బెంగాల్ తను అంత బిజీ ఉండి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం ఫస్ట్ ముఖ్యంగా పాయల్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా గురువర్యులు వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు కూడా మీడియాని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమిష్టితో డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకున్నాము. ఆ ఉద్దేశంతోనే 10 సంవత్సరాల వసంతాలతోటి కొత్త బాడీ ఎన్నికైంది. ఈ కొత్త బాడీ ద్వారా సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి తీసుకురావాలని చెప్పని మా ప్లానింగ్ ప్రకారం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మీ ప్రస్తుతం నుంచి మీ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా నమస్కారం. నా పేరు పూసల కిషోర్ అండి. తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మెంబర్ని కూడా నేను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ని ఇప్పుడు మరి 10 సంవత్సరాల తర్వాత గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కానీ ఈరోజు యాక్టివేట్ చేసి బాగా చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. కాజ్ ఏంటంటే అనివార్య కారణాల వల్ల 1 year నుంచి ఎఫ్డిసి చైర్మన్ కానీ అది వేయలేదు. ఇంకా అందుకనే ఇక్కడ యాక్టివేటివ్గా సినిమాలు తీయటం అవి జరగట్లా. బహుశా ఇక ఈ 2-3 monthsలో వేస్తున్నారని తెలిసింది. వేసిన తర్వాత సింగిల్ విండో పెడితే చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరుపుకున్నప్పుడు ఇక్కడ కూడా వర్క్ వస్తుంది అన్ని ఆటోమేటిక్గా. ఇప్పుడు పెద్దలు భూపాల్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇండస్ట్రీ పుట్టింది పెరిగింది విజయవాడ. అంటే ఉన్న వాళ్ళలో అత్యధికులు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, దర్శకులు కానీ నిర్మాతలు కానీ అందరూ. ఇప్పుడు 2 విడిపోవటం వల్ల తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏర్పడింది. అయినా కానీ దానికి ఇక్కడ జరిగే అన్నిటికీ ఎఫిలియేటెడ్గా కానీ అదిగా కానీ ఇక ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ మిగతా వాళ్ళందరూ చేసి డెవలప్ చేయడానికి బాగుంటుందని చెయ్యాలని ఆశిస్తూ ఈ దినదినాభివృద్ధి అవుతూ నెక్స్ట్ ఇక్కడ తీసేటటువంటి నిర్మాతలకి మిగతా వాళ్ళకి సహాయకారిగా ఉంటూ ఇక్కడ జరిగే షూటింగ్లకి సింగిల్ విండో పద్ధతి కానీ ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ తేవటానికి వీళ్ళు సహకరిస్తారని ఆశిస్తూ నమస్తలతో సేవలోనే సంతృప్తిని వెతుక్కుంటూ కష్టాల్లో ఉన్న పేదలకు అండగా నిలవడంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. గురువారం ఉదయం సింగనగర్లోని తన కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలతో సమావేశమైన ఆయన ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్న పలువురు బాధితులకు ఆర్థిక భరోసా కల్పించారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజాసేవనే పరమావధిగా భావించి ఆయన చేస్తున్న కృషి స్థానికుల్లో హర్షం వ్యక్తం చేస్తోంది. నా పేరు నిజాంపట్నం సుధాకర్, 61వ డివిజన్ స్థానికుడిని. నాకు దగ్గర 64 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు దాకా నాకు పెన్షన్ రావట్లేదు. నా బాధ అర్థం చేసుకొని బోండావమ్మ గారు నా మెడికల్ ఖర్చుల గురించి వాటి గురించి గత 3 నెలల నుంచి తన సొంత నిధులతో ఆయన సొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని అన్ని విధాలుగా మాకు ఆదుకుంటున్నాడు. కాబట్టి బోండావమ్మ గారికి మేము కృతజ్ఞతగా ఉంటాము. ఇట్లు మీ నిజాంపట్నం సుధాకర్.
అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేని జాతీయ జెండాను 8x12 సైజులో తయారు చేసి పలు అంతర్జాతీయ రికార్డు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షర రామలింగ సత్యనారాయణ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ను ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ టాలెంట్ అవార్డు, భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించిన రామలింగ సత్యనారాయణ తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎగరవేసిన 6x12 జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగరవేసి 8x12 జాతీయ జెండాలను తయారు చేశారు. జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య స్ఫూర్తితో తాను తయారు చేసిన జాతీయ జెండా ఒక్కసారైనా ఎర్రకోటపై ఎగరాలి, భారతదేశంలో అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాగా మన ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు రావాలన్నదే తన ఆకాంక్షగా రామలింగ సత్యనారాయణ చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన చేనేత జాతీయ జెండా. ఏకరీతిగా అశోక చక్రంలో దారాల అల్లిక చాలా కష్టమైంది. చిన్న పొరపాటు వచ్చినా మరలా మొదటి నుంచి అల్లిక ప్రారంభించాలి. అందుకనే ఎక్కువ సమయం, సుమారు 6 నెలలు తీసుకుంటుంది. అన్ని సజావుగా సాగితే తొందరగా పూర్తవుతుందన్నారు. జాతీయ జెండాలోని అశోక చక్రం నేతలో రావాలంటే 1200 గల్లు గ్రాఫ్ అవసరం. ఒక గడి తేడా లేకుండా 3 రంగుల దారాలు ఒకదానికి మరొకటి కలవకుండా లింక్ వేసుకొని నేయాల్సి ఉందని తెలిపారు. తన మనసుకు దగ్గరైన చేనేతతో అతుకులనే జాతీయ జెండా తయారు చేసిన రామలింగ సత్యనారాయణ కృషిని మంత్రి లోకేష్ అభినందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల బ్రతుకు బందిని కుదేలు చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి దాదాపు 1000 రూపాయల వరకు పెంచడంతో ఈ గ్యాస్ ని ఆధారం చేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకు బండిని ఈడుస్తూ జీవనోపాధి పొందుతున్న అనేక మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఏమాత్రం కనికరం లేకుండా గ్యాస్ ధరలు అమాంతం పెంచడం ప్రజలనే వంచడమే అన్నారు. విజయవాడ 1 టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ పోస్టాఫీస్ సెంటర్ వద్ద సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులతో ప్రజలు వారి కుటుంబ నెలవారీ బడ్జెట్కు మించి అప్పులతో కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి తోడు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో పరోక్షంగా పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగించగానే 993 రూపాయలు కమర్షియల్ గ్యాస్ ధర పెంచి ఓవరాల్గా 3100 రూపాయలు పెడితే తప్ప 19 కేజీల గ్యాస్ బండిల్ దొరకనటువంటి పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరంలో ఖాళీ గ్యాస్ బండిళ్ళు, అదేవిధంగా ఈ గ్యాస్ ధర పెరగడం ద్వారా చిన్న చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్ల వాళ్ళు, హోటల్ వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ వారి యొక్క హోటల్ యొక్క పరిశ్రమలు కూడా మూతపడిపోయేటువంటి పద్ధతుల్లో ఈరోజు తయారవుతూ ఉన్నాయి. కాబట్టి జీవనోపాధి పైన తీవ్రమైనటువంటి ఈ గ్యాస్ ధర అనేటువంటిది పడినటువంటి నేపథ్యంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పెంచినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ల ధరను తక్షణం పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, రేపు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధరలు పెంచుతుందని చెప్పి మేము చెప్పాం. నాట్ ఓన్లీ గ్యాస్ ధరలే కాదు, ఈరోజు గ్యాస్ ధర పెరగడం ద్వారా ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా ఇతర గ్యాస్ ధర గత డిసెంబర్లో 1600 రూపాయలు, 4 నెలల కాలంలో 1380 రూపాయలు పెంచడం అనేటటువంటిది జరిగింది. ఎన్నికల ముందు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా స్పష్టంగా చెప్పారు, ఇది ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్నటువంటి ఇది తప్ప ఎటువంటి కొరత లేదు, గ్యాస్కి కానీ పెట్రోల్కి కానీ ఖచ్చితంగా ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయని చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా 993 రూపాయలు ఏ యొక్క వినియోగదారుడి పైన భారం పడేటట్టుగా పెంచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఇదే మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 993 రూపాయలు పెంచడం అంటే 3150 రూపాయల దగ్గర కమర్షియల్ గ్యాస్ బండ రావటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు ప్రజలు తెలివి తక్కువ వారు అనుకుంటా ఉన్నారు,
మేము పెంచినటువంటిది కమర్షియల్ గ్యాస్ కదా, వంటింట్లో ఎటువంటి మంట రాగదని చెప్పి. కానీ పెంచినటువంటి కమర్షియల్ ధర గ్యాస్ అనేటటువంటిది పరోక్షంగా గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటిది, గ్యాస్ ద్వారా పంపిణీ అయ్యేటటువంటి అన్ని వ్యవస్థలపైన భారం చూపేటటువంటి పరిస్థితి. ఇవాళ మనం చూసినట్లయితే రోడ్డు మీద అమ్ముకునేటటువంటి ఇడ్లీల ధర 10 రూపాయలు పెరిగిపోయింది. కాబట్టి అలాగే మన బేకరీ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ఉత్పత్తులు, వంటకాలు, బేకరీస్ పెరిగిపోయినాయి. ఈ రకంగా గ్యాస్ ద్వారా వచ్చేటటువంటి ఆహార వస్తువులు కానివ్వండి, లేకపోతే ఇంకా రవాణా వ్యవస్థలు కానీ ప్రజల మీద భారాలు పడేటటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే ఒక లీకులు ఇస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి కాలంలో పెట్రోల్ ధర పెరుగుద్ది, పెట్రోల్ ధర 20-25 రూపాయలు పెరుగుద్ది, డీజిల్ ధర కూడా పెరుగుద్ది అనేటటువంటిది ప్రజల్ని మానసికంగా సంసిద్ధం చేసేటటువంటి దానికోసం ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే సిపిఐగా ఈ రోజున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 4 రోజుల క్రితం కూడా ఆందోళన చేశాం. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా అన్నారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ దేశం కోసం కుటుంబాన్ని వదిలి అడవికి వెళ్లి అక్కడి నుంచే బ్రిటిష్ వారిపై పోరాటం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు పేరిట భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముందుగా మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరపు నుంచి మీకు ఆహ్వానం పలుకుతూ, ఇది నా మొదటి ప్రెస్ మీట్. ఇది భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత మొదటి కార్యక్రమం. ఈ సపోర్టు మీడియా తరపు నుంచి ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా టీం, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మా స్టేట్ టీం వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతూ, ఈరోజు ప్రెస్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాత్రమే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గెలవడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే గనక సహించం మేము. భారతదేశంలో ఎలాంటి వాళ్ళకు కూడా, బయట వాళ్ళకి, ముఖ్యంగా ఉగ్రవాదులకు స్థానం లేకుండా చేయడంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ముందుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని పురస్కరించుకుని ఉంటుంది. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ వారధి సమీపంలోని దుర్గాఘాట్ రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనుల పురోగతిని దుర్గగుడి ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఘాట్ వెంబడి జరుగుతున్న నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నదీ స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెట్ల నిర్మాణం, రక్షణ గోడలు మరియు మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రానున్న పర్వదినాల నాటికి ఈ అభివృద్ధి పనులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆలయ యంత్రాంగం పనిచేస్తోంది. బ్రిటిష్ సామ్రాజ్యంపై అటవీ హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం మరవలేనిదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. క్షత్రియ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత వైకాపానిదని ఆయన పేర్కొన్నారు.
అల్లూరి చూపిన పోరాట స్ఫూర్తితో ప్రస్తుత ప్రభుత్వ అరాచకాలపై నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం బుడమేరు వంతెన వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద వైసీపీ నాయకులు మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు హాజరై అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మన్యం వీరుడు బ్రిటిష్ సామ్రాజ్యం మీద పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారని మన చరిత్రలో మనందరూ కూడా చదువుకున్నాం. అలాంటి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు మురళీకృష్ణరాజు అలాగే వారి మిత్రులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యం మీద, ఆ రోజు మన్యంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, వెట్టి చాకిరీ మీద కానివ్వండి, అలాగే అటవీ హక్కులు చట్టాల మీద కానివ్వండి, అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం మీద అనేక పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అల్లూరి సీతారామరాజు గారి అడుగుజాడల్లో నడుస్తాం. అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అల్లూరి జిల్లా అని చెప్పని కొత్తగా ఒక జిల్లాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఆయన పర్యటించినటువంటి ప్రాంతంలో ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే భీమవరంలో ప్రధానమంత్రి గారి చేత ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో కూడా పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఆయన గుర్తుగా. దీంతోపాటు క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మందిని శాసన మండలికి, శాసనసభకు ఇక్కడ తీసుకురావడం జరిగింది. క్షత్రియ కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి అల్లూరి సీతారామరాజు గారు ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదర్శం. ఆయన అడుగుజాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పని ఈ అరాచక ప్రభుత్వం, ఈ దౌర్జన్యం కొనసాగించేటటువంటి ప్రభుత్వం మీద అల్లూరి సీతారామరాజు గారు ఏ రకమైనటువంటి పోరాట స్ఫూర్తితో ఏ రకంగా పోరాటం చేశారో అదే తీరులో ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఆయన స్ఫూర్తిగా తీసుకుని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. విజయవాడ ఎంపీ కార్యాలయం విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఎస్సీ యువతకు ఎంపీ కేశినేని చిన్ని శుభవార్త చెప్పారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ జరిగిందని, ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబం నుంచి ఒక నూతన పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న నిరుద్యోగ ఎస్సీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందే ఉంటానని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ఎస్సీ యువత ఆర్థికంగా అభివృద్ధి సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని ఎంపీ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని లక్ష్యంతోనే తాను కూడా నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో చర్చలు జరిపి విజయవాడకు తీసుకువచ్చినట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ ఎస్సీ సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఒక ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే విధంగా నేను కూడా ఢిల్లీలో ఉన్న నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారుల దగ్గరికి వెళ్లి వాళ్ళని విజయవాడకు తీసుకొచ్చి కలెక్టర్ గారి సమక్షంలో కొన్ని ఎంఓయూలు చేయడం జరిగింది. దానిలో భాగంగా మీరందరూ కూడా తమ వ్యాపారవేత్తగా ఎదగే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఫైనాన్సింగ్ కూడా సపోర్ట్ చేసే విధంగా, దానికి తోడు మార్కెటింగ్ కూడా సపోర్ట్ చేసే విధంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో ఒక ఎంఓయూ చేయడం జరిగింది. దీనికి సుమారు ఒక 2000 మందిని వారు ఈ సంవత్సరం రిక్రూట్ చేయడానికి అంగీకరించినందుకు చాలా ఆనందంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి మీరందరూ కూడా దీనిలో భాగస్వాములై మనం చేతల ప్రభుత్వం అని తెలియజేసే విధంగా ఎస్సీ సోదరులందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా. ఏ కష్టం వచ్చినా మీకు అండగా మీ సోదరుడిగా నేనుంటానని తెలియజేసుకుంటూ ఇట్లు మీ కేశినేని చిన్ని, విజయవాడ ఎంపీ. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు. అతుకులు లేని జాతీయ జెండాతో అద్భుతం, నేతలను అభినందించిన మంత్రి లోకేష్.
రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలోని డీసిల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో చేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పరిశ్రమల స్థాపన, మార్కెటింగ్ రంగాలలోనూ పూర్తి సహకారం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.